నిరుద్యోగులను కార్యోన్ముఖులుగా చేసి అధికారం వచ్చినాక నిరుద్యోగుల భుజాల మీద ఊరేగి ఇక్కడే అందరూ సన్మానాలు పొందినటువంటి వేదిక. ఇక్కడ మర్రి ఊడలు పెరిగినట్టు వీళ్ళు పెట్టేటటువంటి జాబ్ క్యాలెండర్ పెరుగుతూ ఉంది. ఒక ఆయన 30,000 ఇచ్చినాం, ఒక ఆయన 40,000 ఇచ్చినాం, ఒక ఆయన 60,000 ఇచ్చినాం, ఒక ఆయన 70,000 ఇచ్చినాం. ఒక్క రోజులో మర్రి కూడా కిందికి దిగదో కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు మాత్రం ఒకే రోజు రాత్రికి రాత్రి 10,000 పెరుగుతాయి. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు కొట్లాడతారని. ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పైన వచ్చిన తెలంగాణలో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లేరు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్కు, కవితక్కకు అందరికీ మేము సూటిగా ఇక్కడి నుంచి ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ను సాధించుకొని వస్తామంటున్నారు కదా, అదే ఢిల్లీలో ఉండి 46 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ నుంచి 29 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ వేదికగా ఈ స్థానిక రిజర్వేషన్ కోటాను మేము ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో. మా వచ్చిన తెలంగాణ ట్యాగ్లో అయినటువంటి నియామకాలు అనేటటువంటివి అది అట్లనే మురిగిపోయింది, కుళ్ళిపోతుంది, వీళ్ళ వయసులు కూడా మళ్ళీపోతున్నాయని అక్కడ మీరు అన్నిటిని సాధించుకొని రావాలి. రాకుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు అడుగుతారు. ఇది కుచించుకుపోయేటటువంటి సెక్టార్లో వీళ్ళు అడుగుతున్నారు అనుకుంటున్నారు. నిరుద్యోగులారు ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం నాటికే కుచించుకుపోయింది. ఇప్పుడు ద్వారాలు మూసుకొని పోయినాయి. కాబట్టి మనకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తేనే మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ కెమెరాలు పట్టుకున్న అన్నలందరికీ కూడా క్వాలిఫికేషన్స్ ఉండి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు రావని చాలని జీతాలకు వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే కెమెరాలు కింద పడేసి ఉరకడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణలో దాపరించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ రావాల్సిందే. ఇప్పుడు తక్షణమే గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు ఏ జాప్యం లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో గాంధీ భవన్కి వస్తాం. గాంధీ భవన్కు వచ్చినాక కూడా మీరు కనుక ఎలాంటి స్పందన లేకుంటే తస్మత్ జాగ్రత్త 40,000 మందితోటి హైదరాబాద్లో నిరుద్యోగులు మహాగర్జన పెడతారు. హైదరాబాద్లో నిరుద్యోగ కవాతు జరుగుద్ది. ఈ కవాతులో కాంగ్రెస్ కాళేశ్వరం కూలినట్టే మీది కూడా కాంగ్రెస్ కూలుతుందని చెప్తున్నాం. ఈరోజు జాబ్ క్యాలెండర్కి ఏ విధంగా నిమజ్జనం చేసినామో, జాబ్ క్యాలెండర్ అస్థికలను ఏ విధంగా మేము కలుపుతున్నామో, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని కూడా అస్తిత్వం లేకుండా ప్రభుత్వం అస్థికల్ని రేపు కాళేశ్వరంలో కలపడం కూడా జరుగుద్ది. మీరు అనుకున్నట్టు మేమేముఖం. మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మీరు వచ్చి ఊరేగినటువంటి వేదిక సాక్షిగానే మీకు సవాల్ విసురుతున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.